వ్యవసాయం మీద ఆధారపడ్డ జీవితాలు, వాళ్ళ పెళ్లికో, రైతుల ఇళ్లలో పెళ్లికో, పబ్బానికో, కష్టానికో ఏదో ఒక జబ్బు పడతారో, ఒక పెళ్లి ఉంటుందో దానికి పొలం అమ్ముకుంటారు. ఈ రోజున మీరు అన్ని మీ కబంధ హస్తాలు పెట్టుకోవడం వల్ల 2500 ఎకరాలు మీరు డీనోటిఫై చేయడం వల్ల 6 పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. మీకు ఆ సంగతి తెలుసు, ఒక చిన్నపాటి గ్రామంలో. అలాంటిది మీకు తెలుగుదేశం ప్రభుత్వం ఇదే మీరు ఇచ్చేది? జనసేన మీకు అండగా ఉంది. మీరు నమ్మి మిమ్మల్ని ప్రభుత్వాన్ని స్థాపించమని చెప్తే ఈ రోజున రైతులు పొట్టగొట్టారు, రైతుల నోట్లో మట్టి కొట్టారు. మీరు చేసింది ఇది నేను చూస్తూ ఊరుకుండలేను. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాను, తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నాను, మీరు ప్రజా వ్యతిరేకమైన పనులు చేస్తే నేను చేతులు కూర్చునే నాయకుడిని కాదు, అవసరమైతే చేతులు వచ్చి రోడ్డుకు వచ్చే నాయకుడిని మర్చిపోకండి. నేను నా సినిమాల కోసం చేసే రిస్కులు చాలా తక్కువ, ప్రజల కోసం చేసే రిస్కులు చాలా ఎక్కువ. ఎంత స్థాయికి మీరు ఉత్తరాంధ్ర ఎవరు ఉన్నా లేకపోయినా, ఉత్తరాంధ్రకి ఎవరున్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన ఉంది, మర్చిపోకుండా. ఉత్తరాంధ్రలో నటనలో ఓనామాలు దిద్దుకున్నవాడిని, వైజాగ్ లో, శ్రీకాకుళం నుంచి అటు రంపచోడవరం దాకా తిరిగిన వాడిని నేను. మొత్తం మన ఏజెన్సీ ప్రాంతాలంతా నాకు ఇష్టం, నాకు ప్రాంతం, నాకు ఇష్టమైన ప్రాంతం ఇది, వెనకబడిన. ఎందుకంటే అందరూ అభివృద్ధి చెందిన ప్రాంతానికి వెళ్తారు. నాకు బాధ ఎక్కడ కలుగుతుందంటే, ఏ మూలకెళ్ళినా అన్న మేము విజయనగరం నుంచి వచ్చాం, అన్న మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం అని చెప్పి అన్న వెనకబడిన ప్రాంతాల నుంచే మాట్లాడతారు. వెనకబడి నుంచి ప్రాంతాల నుంచి వచ్చిన పాలకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు వలసలు వెళ్ళరు. వాళ్ళకి వేల ఎకరాలు ఉన్నాయి. మొత్తం బ్రాందీ షాపులు కూడా చివరికి వాళ్ళే ఉన్నాయి, కానీ వాళ్ళు వలసలు వెళ్ళరు. కానీ వలసలు వెళ్ళేది ఎవరు? కష్టపడి శ్రమ చేసే కూలీలు, కష్టపడి శ్రమ చేసే ఉద్యోగులు, చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగంతో ఉన్న యువత, అవకాశాలు మనకి ఉపాధి అవకాశాలు లేక, పరిశ్రమలు లేక మన ఉపాధి పొట్ట చేతి పట్టుకొని ఊర్లు వెళ్తారు. ఏ గ్రామం పోండి, ఏ పట్టణం పోండి, ఎక్కడికి వెళ్ళినా ఒక విజయనగరం నుంచి, ఒక గ్రామం నుంచి ఒక యువకుడు ఉంటాడు. అంత ఏ అడగని అన్న మేము ఊరి నుంచి వచ్చేసామంటారు. మొన్నటికి మొన్న పాపం తెలంగాణలో ఇరుకుపోయిన ఎంతో మంది ఉత్తరాంధ్ర టీచర్లు, పాపం చాలా బాధ కలిగింది వాళ్ళని చూస్తే. వారు అన్నది నాకు ఒకటే మాట, మేము ఉమ్మడి రాష్ట్రంలో మేము ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది, మేము తెలంగాణ వరంగల్లోనూ కరీంనగర్లో ఉండిపోయామన్నా, మాకు తిరిగి మా అమ్మ దగ్గరికి పోవాలా, మా నాన్నల దగ్గరికి పోవాలా, మా కుటుంబాలు అక్కడ ఉన్నాయి, కానీ మా ఉద్యోగాలు తెలంగాణలో ఉన్నాయి అని మాట్లాడితే వాటిని పట్టించుకున్న పాపాన ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేదు, ఒక్క మినిస్టర్ లేడు, ఒక్క ఎమ్మెల్యే లేడు. ఈ రోజుకి వాళ్ళు తెలంగాణలో మగ్గుతా ఉన్నారు, ఉత్తరాంధ్ర టీచర్లు అందరూ కలిసి. ఇది చాలా బాధ కలిగించే విషయం. మరి దీనిని ఇంతమంది ఉత్తరాంధ్ర నాయకులు ఉన్నారు, పెద్దలు అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, మరి పట్టించుకోవాల్సిన సమస్యలు, బొత్స గారు ఉన్నారు, పట్టించుకోవాల్సిన సమస్యలు.